చూడండి ప్రాబ్లం ఇచ్చారండి. క్షేత్రానికి సంబంధించి దీర్ఘచతురస్రాకార స్థలం పొడవు చుట్టుకొలతల నిష్పత్తి 1:3 అయితే పొడవు వెడల్పు నిష్పత్తి ఎంత? కాబట్టి పొడవు ఎంత అండి? మనకు పొడవు దేంతో చూస్తామండి? ఎల్తో చూస్తాం. అదేవిధంగా చుట్టుకొలత ఏమవుతుందండి? 2/L+B. వీటి యొక్క నిష్పత్తి ఇచ్చారండి. అంటే L బై పొడవు డివైడెడ్ బై చుట్టుకొలత 2/L+B. ఈ నిష్పత్తి ఎంత ఇచ్చారండి? లెక్క ప్రకారం పై లెక్కలు ఎంత ఇచ్చారండి? 1:3 అండి. కాబట్టి 1:3 మనం ఏ విధంగా రాసుకోవచ్చండి? 1/3గా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అడ్డ గుణకారం చేస్తే ఏమవుతుంది? 3L = 2/L+B. ఇక్కడ చూడండి, 3L ఇక్కడ గుణిస్తే ఏమవుతుందండి? 2L + 2B. ఇక్కడ చూడండి, 3L + 2L ఇటువైపు వస్తే ఏమవుతుందండి? -2L = 2B. ఇక్కడ చూడండి, 3Lలో నుంచి 2L పోతే ఎంత అండి? L అండి. కాబట్టి L = ఏమవుతుందండి? 2B. అప్పుడు చూడండి, L ఇక్కడ B అనేది గుణిస్తుంది. ఇటువైపు వస్తే ఎడం వైపు వస్తే ఏమొస్తుందండి? భాగిస్తుంది. L/B = 2/1 అండి. కాబట్టి వీటి యొక్క నిష్పత్తి పొడవు వెడల్పు నిష్పత్తి ఏమవుతుందండి? L/B. ఎందుకంటే A/Bని మనం A/Bగా రాసుకోవచ్చు కదండి. అందుకని L/Bని L/Bగా రాసుకోవచ్చు. దీన్ని 2:1గా రాసుకోవచ్చు. 2/1 అంటే ఏంటంటే 2:1. కాబట్టి పొడవు వెడల్పు నిష్పత్తి ఎంత అంటే 2:1 అండి.